అందుకే పృథివిని కాల్చడం అనేటటువంటి సిద్ధాంతానికి ఈ దేశం చాలా కాలం దూరంగా ఉంది. తరువాతి కాలంలో పృథివిని కాల్చడం అనేటటువంటి అలవాటు ఒకటి బయలుదేరింది. సరే, ఇప్పుడు నేను దాని యుక్తాయుక్త విచక్షణ గురించి చర్చ చెయ్యదలుచుకోలేదు. కానీ ఈ పృథివీ అంతా శివుడే, ఆయన కానిది లేదు. పృథివీ అంతా ఆయన స్వరూపం. ఆపస్ అంటే నీరు ఆయన స్వరూపం. అలాగే తేజస్సు, అగ్నిహోత్రము ఆయన యొక్క స్వరూపం. తేజో వాయువు పరమేశ్వరుని యొక్క స్వరూపం. ఆకాశము ఆయన యొక్క స్వరూపం అయినప్పుడు, అలాగే సూర్యుడు పరమశివుని యొక్క స్వరూపం, చంద్రుడు పరమశివుని యొక్క స్వరూపం. ఆఖరికి నేనని మనం లోపల చూపించుకుని పిలిచేటటువంటి యజమాన స్వరూపం కూడా పరమశివ స్వరూపం. కాబట్టే అష్టమూర్తి తత్వం మీద ఆయన యొక్క తత్వం అంతా నడుస్తుంది. కాబట్టే శివపూజ యందు కూడా ఒక లక్షణం ఉంటుంది. శివపూజని మీరు 108 నామాలతో చేశారా, సహస్రనామాలతో చేశారా అన్న దానితో సంబంధం ఉండదు. శివపూజ పరిపూర్ణం కావాలి అంటే ఆగమతత్వవేత్తలైనటువంటి పెద్దలు చెప్పే మాట ఒకటే, 8 నామములతో పూజ చేస్తే చాలు. అందుకే భవాయ దేవాయ నమః, శర్వాయ దేవాయ నమః, ఈశానాయ దేవాయ నమః, పశుపతే దేవాయ నమః, రుద్రాయ దేవాయ నమః, ఉగ్రాయ దేవాయ నమః, భీమాయ దేవాయ నమః, మహతే దేవాయ నమః. ఈ 8 నామముల చేత శివపూజ పూర్తయిపోతుంది. ఈ 8 నామములకు పక్కన పత్ని అన్న మాటని కలిపితే అమ్మవారి పూజ పూర్తయిపోతుంది. భవస్య దేవస్య పత్ని నమః. ఆయన కొడుకులకి పూజ చెయ్యాలంటే భవస్య దేవస్య పుత్రై నమః అంటే ఆయన కొడుకులకి పూజ పూర్తయిపోతుంది. 8 అంకె మీద పరమశివుని యొక్క తత్వం నడుస్తూ ఉంటుంది. అందుచేత ఆయన నామములు కూడా 8 నామములే చెప్తాం. ఆయన యొక్క పత్ని స్వరూపమైనటువంటి పరదేవతకి పూజ చెయ్యాలన్నా, ఆయన కుమారులైనటువంటి విఘ్నేశ్వరుడికి సుబ్రహ్మణ్యుడికి పూజ చెయ్యాలన్నా, ఆ 8 నామములకు పక్కన పత్ని అన్న శబ్దాన్ని, పుత్ర శబ్దాన్ని వేసి పూజ చేస్తే శివపూజ కుటుంబపరంగా పూర్తయిపోతుంది. అందుకని 8 అంకె మీద ఉండేటటువంటిదంతా సాకారతత్వము. శివుడు తప్ప వేరొకటి లేదు జగత్తులో. అంతటా ఆయన నిండి నిబిడీకృతమైపోయి ఉంటాడు. అందుకే సాకారోపాసనగా పరమశివుని యొక్క 8 మూర్తులను 8 దళముల యందు ఆవాహన చేశాడు పర్వతుడు. ఆవాహన చేసి అష్టదళ పద్మాన్ని ఏర్పాటు చేసి ఆ అష్టదళ పద్మ కర్ణిక యందు పరమశివుడు కూర్చుని ఉన్నట్లుగా భావన చేస్తూ, అవి మిగిలినవి 8 ఆయన యొక్క రూపాలుగా భావన చేస్తూ విశేషమైనటువంటి తపస్సు చేశాడు. ఎంత ఘోరమైన తపస్సు చేశాడు అంటే, శరీరము ప్రకృతిలో దేనికి ఖేద పడుతుందో ఆ ఖేదాన్ని ప్రయత్నపూర్వకంగా అనుభవించాడు. అంటే శరీర భావనని పరమేశ్వరుని యొక్క భావన యందు విస్మరించాడు. అది మహాత్ములకు ఉండేటటువంటి లక్షణం. పరమాచార్య స్వామి వారికి ఒకప్పుడు 104 డిగ్రీలు జ్వరం వస్తే నాకు పంచాగ్నిహోత్రం తపస్సు చేసే అదృష్టం కలిగిందని ఆయన మండు టెండలోకి వచ్చి కూర్చుని కొంతసేపు ప్రణవ జపం చేశారు. అంటే లోపల 104 డిగ్రీల వేడి, బయట సూర్యుణ్ణి చూస్తూ కొంతసేపు ఆయన ప్రణవం చేశారు. అంటే పంచాగ్నిహోత్రముల మధ్య కూర్చుని తపస్సు చేసినట్టు. అలా శరీరము దేనికి ఖేదపడుతుందో ఆ ఖేదాన్ని శరీరము మనస్సు సంపర్కాన్ని విడిచిపెట్టేస్తాయి. ఈ శరీరము ఇంత బాధపడుతోంది అనేటటువంటి స్ఫురణ దేని చేత పోతుంది అంటే, మనసు భగవంతుని యందు లయమైపోయినటువంటి కారణం చేత శరీరం ఏమైపోతుందో తెలియదు. అటువంటి విపత్కర స్థితిని ప్రయత్నపూర్వకంగా కల్పించుకుని ఋతువుల యందు తద్విరుద్ధమైనటువంటి సుఖాన్ని శరీరం కోరితే అటువంటి సుఖాన్ని ఇవ్వకుండా ప్రకృతి చేత శోషించేటట్టుగా శరీరాన్ని అప్పగించి మనసుని భగవంతుని యందు నిలబెట్టాడు. దానికి ఘోరమైన తపస్సు అని పేరు. అంటే గ్రీష్మ ఋతువు వచ్చిందనుకోండి, గ్రీష్మ ఋతువు వచ్చినప్పుడు మండుటెండలో మాంసనేత్రంతో సూర్యుడి వంక చూస్తూ తపస్సు చేసేవాడు. మంచి చలికాలం వచ్చిందనుకోండి, హేమంత ఋతువు వచ్చినప్పుడు కంఠంలోతు నీళ్లలో నిలబడి తపస్సు చేసేవాడు. శరీరం వణికిపోదా అంటే వణికిపోతుందని దాని ధర్మం.
కానీ శరీరం వణికిపోతోందన్న విషయం పర్వతునికి స్పృహలో ఉండేది కాదు. శరీరాన్ని ఈశ్వరుణ్ణి చేరడానికి సాధనం చేశాడు. శరీర స్పృహ విడిచిపెట్టాడు. భగవంతుని యందు మనసు నిలబెట్టాడు. నిలబెట్టి తపస్సు చేశాడు. తపస్సు చేస్తే దానికి ఎంతో సంతోషించినటువంటి పరమేశ్వరుడు అనుగ్రహించి సాక్షాత్కరించాడు. సాక్షాత్కరించి సాకార రూపాన్ని పొంది కన్నుల ఎదుట కనపడ్డాడు. తపస్సుకి ఈశ్వరుడు ప్రత్యక్షమగుట అన్న మాటకు అర్థం ఏమిటంటే, మరి అష్టదళ పద్మంగా పెట్టినప్పుడు పృథివీ ఆయనే, ఆకాశం ఆయనే అయినప్పుడు, 8 రూపాలు ఆయనే అయినప్పుడు మళ్ళీ ప్రత్యక్షమవడం అన్న మాట ఎక్కడి నుంచి వస్తుంది? దానికి అర్థం ఏమిటి అంటే, ఈ మాంసనేత్రము చేత చూడడానికి అనువు కాని శివతత్వము ఈ మాంసనేత్రము చేత చూడడానికి యోగ్యమైన రీతిలో ఘనీభవిస్తుంది, వచ్చి కన్నుల ఎదుట నిలబడుతుంది. అలా నిలబడేటటువంటి ప్రక్రియకి ప్రత్యక్షమగుట అంటారంటే భగవంతుడు కిందకి దిగి వచ్చేటటువంటి ప్రక్రియ. అందుకే అవతారము అంటుంటారు. తార అంటే పైన ఉండడం, అవతార అంటే కిందకి రావడం. అంటే ప్రసన్నుడయ్యాడు, అనుగ్రహించాడు అని గుర్తు. దానికి ప్రత్యక్షమగుట అంటారు. ఈ కన్నుల ఎదుట పరమశివుడు సాక్షాత్కరించాడు. వెంటనే పర్వతుడు లేచి స్తోత్రం చేశాడు. భగవానుడు మెచ్చి నీకేం వరం కావాలి కోరుకోమన్నాడు. సర్వసాధారణంగా శివానుగ్రహం వంటిది లభిస్తే ఏ భక్తుడైనా కోరుకునేది మోక్షస్థితిని కోరుకుంటాడు. కానీ పర్వతుడు అలా కోరుకోలేదు. ఆయన చాలా విచిత్రమైనటువంటి వరం ఒకటి అడిగాడు. ఆయన అన్నాడు, యాని 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 చ తీర్థాని పుణ్యాని త్రిభువనాని చ తాని సర్వాణి సతతం మమ తిష్టస్వ మమ మూర్ధని అన్నాడు. ఎలా? సర్వదేవ సమన్విత ఈశ్వర, మీరు 33 కోట్ల మంది దేవతలతో కలిసి నా యొక్క శిరస్సునందు నిలబడాలి. మీరు అలా నిలబడేటప్పుడు యాని యాని చ తీర్థాని, ఎక్కడ? త్రిభువనాని చ, 3 భువనముల యందు 3 లోకములలో ఎన్ని తీర్థములు ఉన్నాయో అన్ని తీర్థములు మీ వెంట బయలుదేరి రావాలి. ఆ తీర్థములన్నీ నా తల మీద వెలియాలి. దానితో పాటుగా కొన్ని క్షేత్రములు ఉంటాయి, వాటిలో అన్ని తీర్థములు వస్తాయి, కానీ ఏదో కొద్ది కాలమే వస్తాయి. కపిలతీర్థం ఉంది వెంకటాచల క్షేత్రానికి కింద. కపిలతీర్థంలోకి కూడా బ్రహ్మాండంలో ఉన్న తీర్థాలన్నీ వస్తాయి. ఎప్పుడు వస్తాయి అంటే, కార్తీక మాసంలో వచ్చేటటువంటి పర్వదినాలలో మిట్ట మధ్యాహ్నం వేళ మధ్యాహ్నే దశనాడికాహ, కేవలం కొద్దిసేపు ఆ తీర్థములు ఆవహించి కపిలతీర్థంలో ధారగా పడతాయి. అప్పుడు ఎవరు స్నానం చేస్తారో వాళ్ళు బ్రహ్మాండాల్లో ఉన్న తీర్థాలన్నీ స్నానం చేసేసినట్టే. కానీ పర్వతుడు కోరిన కోరిక అది కాదు. ఆయన అడిగింది ఏమిటి అంటే, సతతం, ఎల్లప్పుడూ ఉండాలి అవి. ఆ తీర్థములు ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి నైమిత్తిక తిథి నాడు రావడం కాదు, అన్ని తిథులయందు రావాలి. అన్ని వేళలా ఉండాలి. పగలు ఉండాలి, రాత్రి ఉండాలి, సంధ్యలయందు ఉండాలి, అన్ని వేళలా మీతో పాటు ఉండాలి, దేవతలందరూ ఉండాలి. అలా నా యొక్క తల మీద మీరు వేయించెయ్యాలని అడిగాడు. శివుడు ఆశ్చర్యపోయాడు. ఎంత గొప్ప కోరిక కోరావయ్యా, ఏమిటి దీనివల్ల నీకు ప్రయోజనం అంటే, నాకు కాదు ప్రయోజనం, అనుష్ఠాన బలం లేకపోయినా, ఇన్ని పాపాలు చేసిన వాడైనా ఈ క్షేత్రంలోకి అడుగుపెట్టినంత మాత్రం చేత వాడికి విశేషమైన పుణ్యం కలగాలి. ఎంత పుణ్యం కలగాలంటే, వాడు మోక్షమునకు అధికారి కావాలి. అంత గొప్ప ఫలితాన్ని పొందడంతో పాటుగా ఇహమునందు ఐశ్వర్యాన్ని కూడా పొందడానికి యోగ్యమైనటువంటి స్థితిని పొందాలి. అందుకని ఇన్ని దివ్యమైనటువంటి విశేషములతో కలిసి నా మూర్ధన్య స్థానమును అలంకరించు అన్నాడు. ఇన్ని వచ్చి నీ మూర్ధన్య స్థానాన్ని చేరుతాం. అప్పుడు నీ తల మీదకి ఎక్కేవాళ్ళు ఎవరు? ఎవరక్కడికి వచ్చి కూర్చుని అనుభవించగలరు? అందుకని ఒక పని చేయి, నీ కోరిక తీరాలి అంటే నువ్వు ఒక పర్వతంగా అయిపోయేటట్టుగా నిన్ను అనుగ్రహిస్తున్నాను. అందుకని నువ్వు ఒక పర్వతంగా మారతావు. నీ పర్వతం యొక్క తల మీద నేను వేయించేసి ఉంటాను. సమస్త తీర్థములు దేవతలు వచ్చి నాతో పాటుగా అక్కడ కొలువయ్యి ఉంటారు.
ఎవరు ఈ శ్రీశైల క్షేత్రంలోకి ప్రవేశిస్తారో ఆ ప్రవేశించినటువంటి వాళ్ళకి నువ్వు అడిగినటువంటి విశేషములన్నీ దక్కుతాయి. అందుకని ఈ పర్వతముతో సమానమైనటువంటి పర్వతము ఇక సృష్టి యందు ఉండదు. అంత గొప్ప స్థితిని పొందుతారు. ఎవరైనా శ్రీశైల శిఖరానికి 3 మార్లు ప్రదక్షిణం చేసి శరీరాన్ని విడిచిపెడితే వాడు శివలోకాన్ని పరమేశ్వరుణ్ణి చేరుతాడు అనడంలో, మోక్షాన్ని పొందుతాడు అనడంలో ఏ విధమైన సందేహము అక్కర్లేదని ఆ పర్వతానికి పరమేశ్వరుడే పేరు ఇచ్చాడు. దానికి శ్రీశైలము అని పేరు ఇచ్చాడు. అందుకే ఆ పర్వతం పేరే శ్రీ పర్వతం. శైలము అంటే కొండ, పర్వతం. శ్రీశైలము అని పేరు వచ్చింది. ఎందుకు శ్రీ అన్న పేరు ఉంచాలి అంటే శ్రీకి ఒక లక్షణం ఉంది. దాన్ని శాక్తేయ ప్రణవము అని పిలుస్తారు. శక్తి సంబంధమై అనుగ్రహ ప్రసరణాన్ని చెయ్యగలిగినటువంటిది ఏది ఉంటుందో దాన్ని శ్రీకారం చేత సంబోధిస్తారు. అంటే ఇప్పుడు నేను మొదలుపెట్టినటువంటి ఈ పని, ఆ పని తర్వాత నడుస్తున్నప్పుడు కూడా ఏ ఏ మంగళములు జరగాలని నేను కోరుకుంటున్నానో ఆ మంగళముల యందు ప్రతిబంధకము ఏర్పడకుండా కొనసాగేటటువంటి స్థితికి శ్రీ. అందుకే శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో శ్రీ సరణి అని పిలుస్తారు అమ్మవారిని. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు జ్యోతి మ్యాట్రిమోనీ. ఎంత చెప్పినా తక్కువే. ఏఎస్ బ్రాండ్ పూజ నువ్వుల నూనె. ఫాల్కన్, ఇది పంపు కాదు, పాతాళ గంగ.